దాదాపు 2 నెలల పాటు జరిగిన ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రం 6 గంటలకు ముగిసింది. వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్న 13 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 4 గంటలకే కంప్లీట్ అయింది. తెలంగాణలోని 17 పాయింట్ల నియోజకవర్గాలకు ఒకే విడతలో రేపు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక రాష్ట్రం అంతటా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. సైలెన్స్ పీరియడ్ కారణంగా స్థానికేతరులను ఆయా నియోజకవర్గాల నుంచి బయటకు పంపించే ప్రాసెస్ మొదలైంది. లోకల్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. గెస్ట్ హౌస్లు, రిసార్ట్లు, కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్, హోటళ్లు, లాడ్జిలు తదితరాలన్నింటినీ తనిఖీలు ముమ్మరమయ్యాయి. పోలింగ్ శాతం గణనీయంగా తగ్గుతుందని సీరియస్ గా తీసుకున్న ఎలక్షన్ కమిషన్ ఈసారి అన్ని ప్రైవేట్ కంపెనీలు, పరిశ్రమలకు రేపు విధిగా హాలిడే ప్రకటించాలంటూ కమిషన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని సాఫ్ట్వేర్ బీపీఓ సంస్థలు సెలవు ప్రకటించలేదన్న విషయాన్ని సీఈఓ వికాస్ రాజు సీరియస్ గా తీసుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని స్పష్టం చేశారు. మరోవైపు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాష్ట్రం మొత్తం మీద దాదాపు 160 కంపెనీల పారా మిలిటరీ భాగాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 20 మంది పోలీసులు రప్పిస్తున్నారు. దీనికి తోడు రాష్ట్రంలోని దాదాపు 65,000 మంది పోలీసులు కూడా ఎలక్షన్ భద్రతా విధుల్లో కంటిన్యూ అవుతున్నారు. ఇక రాష్ట్రం మొత్తం మీద 35,809 పోలింగ్ కేంద్రాలను నెలకొల్పడంతో జిల్లా కేంద్రాల నుంచి అక్కడికి ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లను తరలించే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యంతో పాటు పోలీస్ కేంద్ర పారామిలిటరీ బలగాలతో కూడిన ఎస్కార్ట్ను కూడా ఎలక్షన్ కమిషనర్ సమకూర్చనుంది. అయితే రాండమైజేషన్ పద్ధతిలో ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన కమిషన్ పోలింగ్ విధుల్లో ప్రత్యేకంగా పాల్గొంటున్న దాదాపు 1.90 లక్షల మందికి, పరోక్షంగా డ్యూటీ చేస్తున్న మరో 1,00,000 మందికి పైగా ఇప్పటికే శిక్షణను కూడా అందజేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిలో ఇప్పటికే 1.88 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు దాదాపు 22,000 మంది హోమ్ ఓటింగ్ పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా అందులో ఎస్సీ 3, ఎస్టీ 2, జనరల్ 12 సెగ్మెంట్లు ఉన్నాయి. మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలకు 525 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ బరిలో 45 మంది పోటీ పడుతున్నారు. అతి తక్కువ మంది ఆదిలాబాద్ సెగ్మెంట్లో 12 మంది బరిలో నిలిచారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,32,32,318 ఓటర్లు ఉండగా అందులో మహిళలు 1,67,01,192 మంది, పురుషులు 1,65,28,366 మంది ఓటర్లు ఉన్నారు. ఫస్ట్ టైం ఓటు వేసేవారు 9,20,313 ఉండగా దివ్యాంగ ఓటర్లు 5,27,486 మంది ఉన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు 35,809 ఉండగా మల్కాజ్గిరిలో 3,226 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా 9,900 ఉన్నట్లు గుర్తించారు. ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ 453 కాగా అవసరమైన బ్యాలెట్ యూనిట్లు 1,09,941 ఉన్నాయి. అయితే కంట్రోల్ యూనిట్లు 44,906 ఉండగా వీవీప్యాట్లు 50,135 వినియోగిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వాధీనమైన నగదు, లిక్కర్ విలువ 320 కోట్లు ఉందని అధికారులు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ఎలక్షన్ కమిషన్ ఈసారి గేటెడ్ కమ్యూనిటీ కాలనీలతో పాటు ఎక్కువ ఓటర్లు ఉండే బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ల ఏరియాల్లో దాదాపు 450కు పైగా ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆ ఓటర్లను పోలింగ్ ప్రక్రియలో పాలు పంచుకునేలా పోలింగ్ శాతాన్ని పంచేలా చొరవ తీసుకున్నది. దాదాపు 3.35 కోట్ల ఓటర్లతో ఇప్పటికే 3.20 కోట్ల మంది ఇండ్లకు ఓటర్ స్లిప్ల పంపిణీ పూర్తి చేసింది. ఎన్నికల ప్రవర్తన నియామావళి ఉల్లంఘనలు ఈసారి 8,600కు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు కావడంతో సైలెన్స్ పీరియడ్లో రాజకీయ పార్టీల కార్యకలాపాలపై నిఘాను ముమ్మరం చేసింది. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, అక్కడున్న పోలింగ్ ప్రక్రియలో ఎలా జరుగుతున్నాయి?
రేపు జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు పోలీసులు ఇటు ఎన్నికల నిర్వహణాధికారులు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 నియోజకవర్గాలకు సంబంధించి రేపు ఎన్నిక జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ఎన్నికలు సజావుగా సాగేందుకోసం అవసరమైనటువంటి చర్యలు చేపడుతున్నామంటూ పోలీస్ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. అటు పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అక్కడ ఓట్లన్నీ కూడా సజావుగా సాగేందుకు అవసరమైనటువంటి చర్యలు చేపడుతున్నామని ఎన్నికల నిర్వహణ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 నియోజకవర్గాలకు సంబంధించి అందులో 3 ఎస్సీ 2 ఎస్టీ జనరల్ 12 స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించేటువంటి ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాటు అయితే చేశారు. దీనిలో 525 మంది అభ్యర్థులు అయితే ఇప్పటివరకు పోటీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 45 మంది సికింద్రాబాద్ సెగ్మెంట్ లో 45 మంది అభ్యర్థులు అతి తక్కువగా బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైనటువంటి చర్యలు అయితే చేపట్టారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ వద్ద ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి విధులు నిర్వహించేటువంటి సిబ్బందికి అవసరమైనటువంటి చర్యలు, సిబ్బందికి ఎన్నికల నిర్వహణకు అవసరమైనటువంటి సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని అయితే సజావుగా నిర్వహించేందుకోసం కూడా అధికారులు ఏర్పాటు చేసినటువంటి ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైంది. ఎక్కడికక్కడికి పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటువంటి సిబ్బంది ఉద్యోగులందరికీ కూడా అవసరమైనటువంటి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల లోపల పూర్తి స్థాయిలో సిబ్బందికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టడంతో పాటు వారు సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకొని అక్కడ పరిస్థితులన్నీ ఎన్నికలకు అనుకూలంగా మార్చుకునేందుకోసం అవసరమైనటువంటి చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ఎలక్షన్ కమిషన్ ఈసారి గేటెడ్ కమ్యూనిటీ కాలనీలతో పాటు ఎక్కువ ఓటర్లు ఉండే బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ల ఏరియాల్లో దాదాపు 450కు పైగా ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆ ఓటర్లను పోలింగ్ ప్రక్రియలో పాలు పంచుకునేలా పోలింగ్ శాతాన్ని పంచేలా చొరవ తీసుకున్నది. దాదాపు 3.35 కోట్ల ఓటర్లలో ఇప్పటికే 3.20 కోట్ల మంది ఇండ్లకు ఓటర్ స్లిప్ల పంపిణీ పూర్తి చేసింది. అయితే ఎన్నికల ప్రవర్తన నియామావళి ఉల్లంఘనలు ఈసారి 8600కు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు కావడంతో సైలెన్స్ పీరియాడ్లో రాజకీయ పార్టీల కార్యకలాపాలపై నిఘాను ముమ్మరం చేసింది. పోలింగ్ ప్రక్రియలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుండా ఉండేందుకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నది. ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ ను తప్పనిసరి చేసింది. వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్న ప్రాంతాల్లో 325 పోలింగ్ కేంద్రాలున్నందున భద్రత ఏర్పాట్లను కూడా పటిష్టం చేసింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా చోటు చేసుకున్నట్లయితే ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ 100 నిమిషాల వ్యవధిలోనే పరిష్కరించే మెకానిజాన్ని రూపొందించింది. అయితే నగదు, మద్యం, బంగారం తదితరాలను నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తుండటంతో 2 నెలల వ్యవధిలోనే దాదాపు 320 కోట్ల విలువైనది పోలీసుల స్వాధీనమైంది. ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే టెక్నికల్ పరిష్కారం కోసం వాటిని తయారు చేసిన ఈసీఐఎల్ నిపుణులను సిద్ధంగా ఉంచుకుంది. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఫణిరాజ్, చెప్పండి, అక్కడ పోలింగ్ ఎలా జరుగుతుంది? ఇక్కడ గతంలో సమస్యాత్మక జిల్లా కావడంతో ఇక్కడ మావోయిస్టుల ప్రభావం అత్యధికంగా ఉండేది. అప్పటి నుండే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. సో ఈసారి కూడా పెద్ద ఎత్తున, అంటే మిగతా జిల్లాలతో పోలిస్తే ఇక్కడ కొంచెం పెద్ద ఎత్తున సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఉమ్మడి జిల్లాలో 33,90,146 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 17 లక్షలకు పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు దాదాపు 16 లక్షల పైగా ఉన్నారు. ఇది మొత్తం కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధి కనుక చూసినట్లయితే 17 లక్షల మంది మొత్తం ఓటర్లు ఉండగా అందులో 9 లక్షల మంది మహిళలు ఉన్నారు. 8 లక్షల పైగా పురుష ఓటర్లు ఉన్నారు. సో పెద్దపల్లిలో 15 లక్షల పైగా మొత్తం ఓటర్లు అయితే అందులో అక్కడ కూడా మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. అయితే ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అది వెబ్ కాస్టింగ్ కావచ్చు, అలాగే వికలాంగ ఓటర్లు కావచ్చు, వీరికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఈ సమస్యాత్మక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ దాదాపుగా మొత్తం 2 నియోజకవర్గాల పరిధిలో వెబ్ కాస్టింగ్ కూడా, అంటే ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు.
రెండు నియోజకవర్గాల్లో పెద్దపల్లి, కరీంనగర్ రెండు కనుక చూసినట్లయితే 4044 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇందులో సరిపడ ఈవీఎంలు, వీవీప్యాట్లు కూడా అందుబాటులో ఉంచారు. టోటల్ గా 15,562 మంది అధికారులు సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఈ పోలింగ్ మొత్తం ప్రక్రియలో